అడగండి రమణ, ఈశ్వర్, మీరందరూ, చంద్ర గారు, ఎవరైనా ఏదైనా అడగొచ్చు. ఎందుకంటే మనందరం అదే రకంగా ఉన్నాం. ఎన్నో నేర్చుకుని మనం ఆ స్థితి పొందేసామని ఫీల్ అవ్వకూడదు. అక్కడ ఓ ప్రమాదం ఉంది. నమస్కారం అమ్మా. నమస్తే అండి. ఒకసారి అంటే ఆ, మళ్ళీ వస్తుందమ్మా. అంటే మీరు ఎప్పుడు నిరంతరం చెప్తూనే ఉన్నారు. ఆ, కానీ వాటిని ఆచరణలోకి రాలేకపోవటం వల్ల ఆ, మళ్ళా మళ్ళా అడిగి తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు పర్వాలేదు, అడగండి. నిత్యమైనది అనిత్యమైనది. అవునమ్మా. నిత్యమైనవి అనిత్యమైనవి శాశ్వతంగా అంటే నిరంతరము శాశ్వతత్వం వైపు ప్రయాణం అవ్వకుండా అంటే ఎందరో జన్మిస్తున్నారు, చనిపోతున్నారు, రిపీటెడ్ గా అనేక రకాలైన వ్యాధులకి లోనవుతున్నారు. అంటే ఇవన్నీ చూస్తూ ఉన్నా అశాశ్వతం కాదు అని నిరంతరం తెలుస్తూ ఉన్నా ఈ ఈ ఇంద్రియ భోగాలకు వీటికి లోనవుతూ నిర పొందాల్సిన దాన్ని పొందలేకపోవడం అనేది జరుగుతుంది. బలపడడం అనేది తగ్గుతుందమ్మా. తెలుస్తూనే ఉంది, అన్ని అర్థం అవుతూ తెలుస్తూ ఉంది, కానీ ఆచరణలో విఫలమవుతుందమ్మా. దానికి సరైన అంటే ఇది మనం చెప్పండి అమ్మా. వింటున్నాం గాని మనకి దాని మీద ఒకటి మననం లేదు, రెండోది ఏంటంటే విశ్వాసం కూడా ఉండటం లేదు. ఒకవేళ అక్కడ మీకు మీ ఇంట్లో ఇది పనికిరాని పదార్థం అన్నదే పడేస్తున్నారు. మన లోపల మనకు పనికిరానివన్నం ఎందుకు ఉంచుకుంటాం? మనకు అది పనికిరాందని అనిపించాలి. తెలుసుకో అంటే అదే ఇప్పుడు నేను చెప్పాను, వినడం వేరు, దాంట్లో సంపూర్ణమైన అనుభవం వేరు కదా. ఎప్పుడైతే మీకు అవును. సంపూర్ణంగా వచ్చేస్తుందో అప్పుడు మీరు అటువైపు వెళ్ళరు. సారం లేని దగ్గరికి వెళ్ళరు కదా, సారం ఉన్న దగ్గరికే వెళ్తారు. సారం ఉంది అని కదా అక్కడ. అది ఎన్నో జన్మల నుంచి అలవాటు అయిపోయి అక్కడే ఉంది అనే మనకి అలా. అయితే అది అనుభవిస్తున్నంతసేపు, ఆ మనస్సు యాక్టివ్ గా ఉన్నంతసేపు అక్కడ మనకి అసలైనది మనలోనే ఉన్నది మనం అనుభవించలేం. అనుభవంలోకి రాదు, అక్కడ అనుభవించేవాడు లేని అనుభవం ఉంటుంది. కానీ ఇది అడ్డుతున్నాయి కదా, అది మనం జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి. దీనికి ఇది ఏవో సుఖం అని పరిగెడుతున్నాం. అవును. ఈ పరిగెట్టడానికే బోల్డ్ అలసట. వచ్చే సుఖం ఏముందో గాని కదా, పరుగులతోటే లైఫ్ అవును. అయిపోతుంది. అది చాలా జన్మల నుంచి ఈ అసత్యమే సత్యం అన్న భ్రాంతి ఉండిపోయింది. అది కాక మనం కూడా అందుకే సత్సాంగత్యం ఒక్కటే అవిద్యను తొలగిస్తుందన్నారు. మనం ఎక్కువగా సత్సాంగత్యం కంటే మన సాంగత్యాలు ఎలా ఉంటున్నాయి? ఏదో ఒక క్షణము, ఒక అరగంటో జ్ఞాపకం చేసుకుని వదిలేస్తున్నాం. అందువల్ల అది మనం అవును. యుక్తి వాడాలి. ప్రతినిత్యము గుర్తు చేసుకోవడానికి అటువంటి డిస్కషన్ లో ఉండాలి. అలాగే మాట్లాడితే దానికోసమే మాట్లాడాలి, ఆ సత్యం కోసమే. అందుకే కమలాక్షునర్చించు కరములు కరములు. కమలాక్షుడు అంటే ఎవరు? ఎవరో ఒక వ్యక్తి కాదు, అక్కడ పరమాత్మతత్వం. అంటే ఏ పని ఎందుకు చేయాలి, ఏ పని చేసినా పరమాత్మతత్వానికే సంబంధించాలి. ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడినా మరో రకం మాటలు ఉండకుండా అలాగా మనం చేస్తే ఎందుకు మనకు గుర్తుండదు? బాడీ నేను కాను అనే విషయాన్ని ప్రతినిత్యము మనం బాడీ నేను అనేటటువంటి డిస్కషన్స్, అటువంటి భ్రాంతిలో ఉంటూ ఒక హాఫ్ ఎన్ అవరో 10 నిమిషాలు అలా ఉంటే ఎలా నిలుస్తుంది చెప్పండి? ఏదైనా నిలవదు కదా. మనం చేసేది అది. అవును. మాట్లాడతాం అనిత్యమైనవే నిత్యమని, అశాశ్వతమైనవే శాశ్వతం అని. మన డిస్కషన్స్ ఎప్పుడు అవే. పోనీ ఎవరైనా కలిసినా వాళ్ళ అజ్ఞానమైనా మనం లాగుదామా అని మనకి ఉండదు. ఆ అజ్ఞాన భ్రాంతిలో మనం పడిపోతాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నా దగ్గరికి వచ్చి అల్ల అక్కడ ఎంతో బాగుంటుందండి, ఆ ఊరు ఎంత బాగుంటుందో అంటే ఆ బాగున్నదంతా ఇక్కడే ఉందంటాను. ఏమంటారు? అవును. అవునమ్మా. అవునమ్మా. మనం టెంప్ట్ అవ్వకుండా ఉంటే చాలు కదా. ఎక్కడా ఏది లేదు, ఉన్నదంతా ఇక్కడే. అవును. అక్కడికి వెళ్ళి మనస్సు అశాంతి పెట్టుకుంటే మనం అనుభవించనే లేదు ఏదీను.
అందుకని ప్రతి సెకండ్ మనం ఏదో 24 గంటల్లో 23 గంటలు నిద్ర కాక మిగతా గంటల్లో మనం చేసేదంతా శరీరం నేను దేహభావాన్ని పెంచేవే చేస్తాం. మన మాటలు, చేతలు, భావాలు ఇవన్నిటినీ మనం పరిశీలించుకుంటే ఆ మిగతా టైం అంతా దేహం నేను అనే వెళ్తుంది. మరి ఎలాగండి? ఏది ఎక్కువ టైం చేస్తామో అదే మనకి ముద్రిస్తోంది, ముద్రగా ఉంటుంది. అందువల్ల యుక్తిగా అవును. మనం ఏం చేయాలి? ఏ టైప్ ఆఫ్ టాపిక్ వచ్చినా అటువైపు లాగాలి. మాటల్లో, ఆలోచనల్లో మనస్సు చెప్తుంది అక్కడెక్కడికో వెళ్ళి నీకు సుఖం ఉంటుందంటే ఆ మనసుకు మళ్ళీ బోధపరచాలి. సో అంతర్గతంగా మనసుకి పాఠాలు నేర్పాలి, బహిర్గతంగా మిగతా వాళ్ళని కూడా ఇంకో దాంట్లోంచి వాళ్ళు మన ఎక్కడికో తీసుకెళ్ళిపోవడం కాదు, మనం వాళ్ళని పరబ్రహ్మ స్థితికి తీసుకురావడానికి డిస్కషన్ అటు పెట్టండి. బాడీ నేను కాను కదా అని ఎందుకు ఉండదు? అవును. మన డిస్కషన్స్ అన్ని, మన ఆలోచనలన్నీ, మన పనులన్నీ దేహం నేను అని చేస్తూ ఉంటే మరి దేహం నేనన్నదే మనం పెంచుకుంటాం కదా. ఏదో 10 నిమిషాలు అరగంట మనం జ్ఞాపకం చేసుకున్న అరగంట కూడా చేసుకోం. వెంటనే మళ్ళీ ఏది ఎక్కువ సేమ్ స్పెండ్ చేస్తున్నాం అది నిలుస్తుందండి. అందుకే రామస్వామి స్వామీజీ చెప్తుండేవారు, అమ్మా ఎవరితో మాట్లాడినా ఇట్లాగి అనేవారు. ఇట్లాగి అంటే ఏంటి? అసలైనటువంటి ఆ తత్వం వైపు లాగి అని. ఇంక ఏ టాపిక్స్ వద్దు అంటే ఆ టాపిక్ నుంచి యుక్తిగా లాగగలం. మీరు చూస్తున్నారుగా నేను ఎలా లాగుతున్నాను. అవును. అదే అంటే మిగతా అన్ని వదిలేమని కాదు, అందులో ఉన్న, ఎందుకంటే పరమాత్మ లేని ప్లేస్ లేదు. అన్నిటిలోనే ఉన్నాడు. ఈశావాస్యం ఇదం సర్వం. యుక్తి మనకిచ్చాడుగా భగవంతుడు, అనంతమైన తెలివితేటలు ఇచ్చాడు. ఆ యుక్తి దేనికి అంటే అశాశ్వతత్వం నుంచి శాశ్వతత్వానికి వెళ్ళడానికి, అసత్యం నుంచి సత్యానికి వెళ్ళడానికి ఇచ్చాడు. అనిత్యమైన వాటిలోంచి నిత్యత్వానికి వెళ్ళడానికి ఇచ్చాడు ఆ యుక్తి, ఆ తెలివితేటలు. అందుకని చాలా మంది భ్రమిస్తారు ఏంటంటే చదివిసుకున్నాం వచ్చేసింది అనుకుంటారు. ఏమొచ్చింది? ఆచరణలో ఉన్నదే వస్తుంది. పించ్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ ఫార్ బెటర్ దెన్ టన్స్ ఆఫ్, అంటే పించ్ ఆఫ్ ప్రాక్టీస్ ఇస్ ఫార్ బెటర్ దెన్ టన్స్ ఆఫ్ నాలెడ్జ్. ఎంత మనం ఆచరిస్తున్నామో అదే మనకి జ్ఞాపకం ఉంటుంది, మిగతా అంతా పోతుంది. మనం ప్రతినిత్యం దేహ నేను అనేదే చేస్తాం. ఆ దేహానికి సంబంధించిన వాటికే వెయిట్ ఇస్తాం. నేను దేహాన్ని, నేను మనస్సుని, మరి అవి ఎలా పోతాయి ఆ భావ, ఆ భ్రాంతులు? అందులోనే ఉంటాం. అంటే భ్రాంతి, అసత్యమే సత్యము అనే దానికే మనం టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం కాదా? మీరు చెప్పండి. అవునమ్మా. అవునమ్మా. వెంకటరమణ గారు మీరు చెప్పండి, నిజమా కాదా ఈ మాటలు? చంద్ర గారు చెప్పండి. ఇది అసత్యమైన దానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం, అది అసత్యమైన తెలియక. తెలుస్తుంది, వదిలేస్తాం ఆ క్షణంతో కదండి. అంటే అంతే. తెలుస్తుంది, వదిలేస్తాం, మళ్ళీ అదే ఆకర్షితంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే 10 మంది అలాగే ఉంటున్నారు, మనం ఏం చేయాలి? ఇంత తెలిసి తెలియని వాళ్ళనే మనం అనుకరిస్తున్నాం అంతేనండి. కదా. అంతేనండి. మనం ఉంటే వాళ్ళు వచ్చేది పోయి వాళ్ళకి మనం పోతుంది. అది ఇప్పుడు ఎంతో జ్ఞానం ఆ తల్లి సంపాదించే మా పిల్ల ఇలా చెప్పిందంటారు. పిల్లకి ఆ జ్ఞానం లేని పిల్ల గైడెన్స్ తీసుకుంటారు. పిల్లకి వీళ్ళు చెప్పడం పోయి, లేదా అంటే పిల్లకే జ్ఞానం ఉందనుకోండి ఆ పిల్ల మాట వినాలి. అంతేగాని మనం అసలైన దాన్ని వదిలేసి మిగతావి పట్టుకుంటాం. దుస్తుల కోసం అనిత్యమైన వాటికి ఎంతో ప్రాముఖ్యం ఇస్తాం, ఎన్నో గంటలు మాట్లాడతాం. ఒక దగ్గరికి వెళ్తే ఆ భోజనాలు ఎలా ఉన్నాయని గంటలు గంటలు మరి ఇవన్నీ దేహభావాన్ని పెంచేవేనా?
అందుకే మన ఆలోచనలు రాసుకుంటే అవి ఎంత అశాశ్వతమైన వాటి వైపు ఉంటున్నాయి మనకు అర్థమవుతుంది. నాయుడు గారి సమాధానం వచ్చిందా మీకు? అంటే మిగతా టైం అంతా మనం చదువుతున్నప్పుడు విన్నప్పుడు తప్ప అశాశ్వతమైనవి శాశ్వత సుఖం ఇస్తాయి అన్నట్టుగా మనం ఆచరణలో ఉంటున్నామండి. సాంగత్యాలు అలాగే ఉంటాయి. పోనీ సాంగత్యం అవును. తర్వాత ఆలోచనలు అలాగే ఉంటాయి. మరి మనం మనసుతో, బాడీతో, వాక్కుతో చేసే 3 పనులు అశాశ్వతత్వమే ముఖ్యం అన్నట్టుగా జీవిస్తున్నాం. శరీరమే నేనని. మరి ఏది బలపడుతుంది? అది బలపడ్డానికి కారణం అది. అవును. హృదయంలో తపన గట్టిగా ఉందనుకోండి, అప్పుడు అది గుర్తు చేస్తుంది మనకి ఏ క్షణం కా క్షణం. అవునమ్మా. ఇప్పుడు మీరు 5 గంటలు ట్రైన్కి వెళ్ళాలనుకోండి, మీరు ఎక్కడ ఉన్నా ఇవాళ ట్రైన్కి వెళ్ళాలి అని అలా గబగబా గబగబా వచ్చేస్తారు. మరి అది గుర్తు ఎలా వస్తుందో, బాడీ నేను కాను అనే విషయం మనకు గట్టిగా గుర్తుంటే ఆటోమేటిక్ గా మిగతావన్నిటినీ తగ్గించేస్తాం. అది తెలుస్తున్న కొద్దీ వృధా సంభాషణకి వెళ్ళం, పనికిరాని వస్తువుల కోసం గంటలు గంటలు మాట్లాడడం, వాటి మీద మనసు ఆలోచన అంతసేపు పెట్టం. అవును. మనం అజ్ఞానులు, వీళ్ళకి తెలియదు అనుకుంటాం కదండి. అందరికీ కూడా ఆ తపన ఉంటుంది, కానీ వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనం చెప్పగలగాలి. చిన్న చిన్న పిల్లలకి అంత ఆసక్తి ఉండేదో, అంటే ఈ పదాలు వాడకుండా వాళ్ళ వేలు వాళ్ళకి అనిశ్చితత్వాన్ని బోధపరిస్తే వాళ్ళకి అర్థం అవుతుంది. ఎందుకంటే ప్రతి ఆత్మ తాను రిలీజ్ అవ్వాలని కోరుకుంటుంది బంధాలలోంచి. అది సహజ అవును. సిద్ధంగా ఉంది అందరికీ. మనం అనుకుంటాం వాళ్ళందరికీ ఏం తెలుస్తుందిలే అని. చెప్పడం మనకి చేతనవ్వాలి. పదాలని అర్థమయ్యే పదాలలో మనం చెప్పగలగాలి. అవునమ్మా. అలా మన డిస్కషన్స్ లో మన మాటలు, చేతలు, మనస్సు, ఆలోచనల్లో నిరంతరం బాడీ నేను కానని గుర్తుపెట్టుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచన? మనకి ఎక్కువసేపు దానికి స్పెండ్ చెయ్యం. మళ్ళీ బాడీ నేను అన్న దాంట్లోనే ఉంటున్నాం. అందుకే అష్టావక్ర గీతలో అది నేనైన నాకు సాధన ఏమిటంటాడు. పరబ్రహ్మ స్థితినే నేనైనా నాకు సాధన ఏమిటి అంటే, అది నేను కాను అని మనం తిష్ట వేసి కూర్చున్నాం. నేను ఈ శరీరాన్ని, అందుకే దేహాత్మ భావనే పెద్ద అడ్డు. అందుకే కైవల్యోపనిషత్తులో ఏ యాక్టివిటీతో, మీకు ఇప్పుడు అర్థమైందా ఎందుకు చెప్పారు అలా? ఏ యాక్టివిటీ చేస్తే మాత్రం మీకు పోతుందండి ఈ భావన? నేను భావన అవును. పెరిగిపోతోంది కానీ తరగటం లేదుగా. అవును. నీకే అనుభవం లేని విషయాలు మీరు 10 మందికి చెప్తూ ఉంటారనుకోండి. పోనీ చెప్పినా గుర్తు చేసుకుంటే అది కూడా ఉండదు కదా అక్కడ. మనం అవును. ఏ యాక్టివిటీ వల్ల కూడా మనకి ఆ తత్వం రాదు అంటే, ఈ యాక్టివిటీస్ అన్ని మనని బంధిస్తున్నాయి తప్ప అసలైనటువంటి ఎరుక తేవట్లేదు. బాడీ నేను కాను, మనస్సు, శరీరం ఇవన్నీ నా పనిముట్లు, నేను కానిది. అవునమ్మా. ఇంకెవరైనా ఏమైనా ప్రశ్న అడుగుతారా? ఈశ్వర్ గారు.
లేకపోతే రమ గారు, శారద ఇప్పుడే వచ్చారు సార్. అర్థమైందమ్మా. అంటే మనం చేస్తున్నది మనమేమో అలా చదివేసాం కదా అనుకుంటాం. మనం చేసేది దానికి వ్యతిరేకమైనది చేస్తున్నాం. అందుకు నిలవటం లేదు. నాయుడు గారు మంచి క్వశ్చనే అడిగారు. అది అందరికీ సంబంధించిన ప్రశ్నే. చదివిందేది నిలవదట్లేదు. మీరు ఎన్ని పూజలు చేస్తే, ఎన్ని వ్రతాలు చేస్తే శరీరం నేను కాను అన్న భావన వస్తుందండి. పెరిగిపోతూనే ఉంటుంది. డే అంతా యాక్టివిటీలో ఆక్యుపై అయిపోయినా మీకు ఆ భావన పోతుందా? చూసారా, మనకి ఒక జూమ్ ఏమీ కాకుండా అయిపోయింది. అదే మనం స్టడీ చేస్తున్నాం అనుకోండి, ఎంతకీ అవనట్టు ఉంటుంది కదా. క్వశ్చన్ ఆన్సర్స్ లో ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో చూడండి. అయితే ఈ సెక్షన్ కి దాని వాల్యూ ఉంది, అంటే లేకపోలేదు. రమ్మగారు ఇంకేమైనా అడుగుతారా? లేదమ్మా, ఇంకా ఇది చేయడమే ఉందమ్మా, ఇంకా అర్థమైంది. అంటే యుక్తిగా మన సంభాషణలు, మనం 3 రకాల కర్మ చేస్తాం కదా, మూడింటితోటి మాట, మనస్సుతో, శరీరం. ఈ మూడింటిని అటువైపే డైరెక్ట్ చేసుకుంటాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనకి అంటే ఇది ఏమి నిత్యం కాదు. ఒక ఒక ఆయన స్వామీజీ కలిసారు, మేము చెప్పాను అనుకుంటాను. ప్రతి నిమిషం జగమే మాయ అంటుండేవారు. ఇలా ప్రతి సెకండ్ అనేవారు అనమాట. అంటే కొంచెం సేపట్లో జగమే మాయ అనేవారు. అంటే అది గుర్తు చేసుకోవాలన్నమాట. అలా ఇదంతా మాయ సుమ, ఇదంతా సత్యం కాదు. మనకి బాగా గట్టిగా ఉండిపోయింది ఇదంతా సత్యం అని. ఎంత గట్టిగా ఉందో అంత గట్టిగా గుర్తు చేసుకోవాలి. అప్పుడు మనకి భద్రత అలాంటి భావాలే ఉండవండి. బాడీ నేను కాను అన్నప్పుడు భద్రత దేనికిట? అటువంటి వాటికి మనకి అంటే మనస్సు అటువైపు వెళ్ళదు. గుర్తింపు, భద్రత, ఇలాంటివన్నీ, డామినేషన్ ఇవేవి ఉండవు. ప్రాక్టికల్ గా చెప్పండి, ఇప్పుడు ప్రాక్టికల్ గా ఉందా లేదా మాటలు? అంటే మీరు అన్నారు కదా, మనం ప్రాక్టికల్ లైఫ్ లో తీసుకోవాలి ప్రతిదీ. అంటే మనం ఏం చేస్తామంటే వింటాం గాని మన పాత ఆలోచనల్ని బలపరిచేసుకుంటున్నాం. అందుకే కృష్ణమూర్తి గారు గురువు ఏం చేయలేరని అంటే, మీకు ఈ భ్రాంతిని మీరే తొలగించుకోవాలి. గురువు తొలగించలేడుగా. బాడీ నేను కానని మ్యాజిక్లు చేయలేరు కదా, అదేమో సృష్టి విరుద్ధం. అందుకే ఎంతో మంది ఎందరో గురువుల దగ్గరికి వెళ్ళాము. ఈ యాక్టివిటీ కాకపోతే ఆ యాక్టివిటీ, ఈ పద్ధతి కాకపోతే ఆ పద్ధతులు ఎన్నో చేసాం, ఎన్నో రకాలైన క్రమశిక్షణలు పాటించాం, కానీ మాకేమీ లాభం లేకపోయింది అని చెప్పి కృష్ణమూర్తి గారి దగ్గరికి వస్తున్న దాంట్లో కారణం ఏంటి? అవేవి తీసుకురావు. ఇంకేమైనా అడుగుతారా చంద్ర గారు? లక్ష్మి, ఆ చెప్పు.
ఆ అంటే నిరంతరము జగమేమాయ అనుకోవాలి అనుకుంటే, అంటే ఏదైతే అనుకుంటున్నామో దానికి మనం చేరుతాము అన్నావు కదా. ఉమ్. ఆ అదే జ్ఞాపకం ఇప్పుడు ఉంటుందండి, చేరడం కాదు. ఏది ఎక్కువ గంటలు టైం స్పెండ్ చేస్తామో అంటే అదే గుర్తుంటుంది. రఫ్గా ఆ సపోజ్ మనం ఏదో ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం అనుకో, ఉమ్. ఆ ఆ, ఉమ్. నిరంతరం ఇల్లు కట్టుకుంటున్నప్పుడు దాంట్లో పూర్తిగా మన మైండ్ అంతా అన్ని మీద ఉంటుంది, లేకపోతే పని అవ్వదు. కానీ మనం అందులోనే అనుకుంటున్నప్పుడే జగమేమాయ అనుకుంటూ ఉన్నాం అనుకో, అప్పుడు ఇల్లు కట్టుకునే పద్ధతిలో ఆ ఆ ప్రాసెస్ లోను నిరుత్సాహం రాదా, ఇది ఎట్లాగా వెళ్ళిపోతుంది, ఇదంతా మాయే, నేను చేసిన ప్రతి ఒక్కటి మాయే అనుకున్నప్పుడు దాని వెనకాతల ఆ పని వెనకాతల మనం తిరగగలమా? నేను జస్ట్ ఇల్లు కట్టుకోవడానికి చిన్న ఎగ్జాంపుల్ అని చెప్పాను. అవును. అయితే ఇక్కడ ఏంటంటే, ఇల్లు కట్టుకుంటున్నాం దేనికని? ఈ ఇల్లు కాదుగా, నాకెవరో మీ ఇల్లు కట్టుకున్నావు కంగ్రాచులేషన్స్ అంటే, అక్కడ ఇల్లు కట్టుకుంటే కంగ్రాచులేట్ చేయండి, ఈ ఇల్లుకి ఎందుకు పెద్ద కంగ్రాచులేట్ చేయడం, ఇది వదిలేసి వెళ్ళిపోవాల్సిందే అన్నారు. అలా ప్రతి నిత్యము మనం కట్టుకున్నంత సేపు కూడా ఇది అశాశ్వతమే సుమా అని గుర్తు పెట్టుకుంటూ ఉంటే మనకి ఎందుకు వస్తుంది? మైండ్ లో యుక్తి, ఇంటెలిజెన్స్ పనిచేసినా సరే, ఇప్పుడు నీ పేరు శారదా అని ఎప్పుడు జ్ఞాపకం ఉన్నట్టుగా అది గుర్తుంటుంది. ఇవేమీ నిత్యం కాదు అనేది గుర్తుండడానికి అవన్నీ చేస్తూనే ఉంటాం, నిత్యం కాదని తెలుస్తూనే ఉంటుంది. ఆ బాడీకి సెక్యూరిటీ ఉన్నంత కాలమే కానీ ఇది నిత్యం కాదు, అనిత్యమైనదే అని గుర్తు పెట్టుకుని మనం చేస్తున్నాం. చేస్తే అప్పుడు మనకు అది లంపటం అవ్వదు. నా ప్రశ్నకి ఆన్సర్ అంటే నాకు ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. దాన్ని ఆ చేసిన పని మీద నిరుత్సాహం రాదా? ఎందుకు వస్తుంది? నాకు ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఏదో ఈ కష్టపడాలి, పనులు, ఈ ఏదో సిమెంట్ విద్యలో ఏమీ తెచ్చుకోవాలి, లేదా లేదని తెలిసి ఇంటీరియర్స్. విద్యలో చదువు చదివాను. ఆ చదువులో మంచి ర్యాంకులే వచ్చాయి. విద్యలో ఏమీ లేదు సారం అని తెలిసి చదివాం. ఏదైతే నేను పొందాలని అసలైన సారం లేదు. అలాగే ఇవన్నీ అనిత్యం అని తెలిసి మనం జీవించవచ్చు హాయిగాని, ఇంకా హాయిగా జీవిస్తాం. అది ఆ సత్యం అవగాహన అవుతున్న కొద్దీ సుఖం పెరుగుతుంది. అయితే మేడం అన్నది నాకు కొంచెం అర్థమైందమ్మా. అంటే ఇల్లు ఇది తప్పు కదా, వీటి మీద ఆశ అంటే వీటి మీద ఇట్లా ఉండకూడదు కదా, వ్యామోహాలు ఇవన్నీ ఉండకూడదు కదా, జగమే మాయ కదా అని ఆ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మనకు ఆ నిరుత్సాహం వస్తుందని ఏమో నాకు కొంచెం అట్లా అర్థమైందమ్మా. అంటే మనం అంటే కంప్లీట్ ఫలితంతో గా ముడి పెట్టుకుంటున్నాం రమ్మగారు. అక్కడ ఫలితంతో ముడి పెట్టుకొని మనసుకు అలవాటైపోయాం అనుకోండి, నిరుత్సాహం రాదు. ఇక్కడ ఇల్లు అమ్మా కట్టుకున్నంతలో నిరుత్సాహం ఎందుకు వస్తుంది? మనం అది శాశ్వతం ఇక్కడే ఏవో ఫలితాలు పెట్టుకుంటాం కదా. అమ్మ మీరు చెప్పింది నాకు ఒకలా అర్థమైందమ్మా. చెప్తానమ్మా. చెప్పండి. అంటే బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఎంతో శ్రద్ధతో ఇసుకలో గుళ్ళు కడుతూ ఉంటారమ్మా. వాళ్ళు కడుతున్నంత సేపు ఫుల్ అటెన్షన్ తో ఎంతో ఆనందంగా కట్టి ఆ క్షణాన్ని మనసులో కూల్ చేసి మళ్ళీ ఆనందంగా ఆడుకుంటారు. ఆ, అంటే ఆ స్పృహకు వస్తే ఎన్నున్నా అది అసలు తత్వం ఉంది అర్థమైపోయినప్పుడు చేసేటప్పుడు పరిపూర్ణ, అంటే మీరు చెప్తున్న దాంట్లోంచే మాకు అండర్స్టాండింగ్ అయిందమ్మా. అవును, అలా ఎంతో శ్రద్ధతో పనులన్నీ చేస్తాం. శ్రద్ధ అన్నది వేరు, ఫలితంతో ముడి లేకపోతే శ్రద్ధ ఇంకా బాగా పెడతాం, ఇంకా శ్రద్ధగా ఇంకా జాగ్రత్తగా చేస్తాం. దానికి వివేకానంద ఏమన్నారు? ఫలితం పైన ఉన్న ఎనర్జీ పెడుతున్నారే అది మీరు పనిలో పెట్టేస్తారు, దానివల్ల పని ఇంకా పర్ఫెక్ట్ అవుతుంది అన్నాడు. మనకి తెలియకుండానే రిజల్ట్ ఓరియంటెడ్ గా పనిచేస్తున్నాం. ఓకే లక్ష్మి, దాని గురించి ఆలోచించాలి. ఆ ఓకే. ఏదైనా పని చేస్తున్నప్పుడు ఏదైనా దీన్ని అప్లై చేస్తే ఎలా ఉంటుంది.
చాలా బాగుంటుంది. ఎంతంటే ప్రతి నిత్యం నేను చేస్తుంది అదే. హాయిగా ఉంటుంది. అంత పని బాగా చేస్తాం, దేంతో లంపటం ఉండదు. ఫ్రీగా ఉంటాం. అంటే ఇంకా చెప్పాలంటే అలా చేయగా చేయగా పని జరుగుతోందని కూడా ఒక అవేర్నెస్ వస్తూ ఉంటుంది. ఇంకెవరైనా ఏమైనా అడుగుతారా? కర్తృత్వ భావం కూడా పోతుందన్నమాట. ఆ కర్తృత్వ భావం పోయి భోక్తృత్వ భావం పోతే పనులు ఎక్సలెంట్ గా జరుగుతాయి, కానీ హాయిగా ఉంటాం, సుఖంగా ఉంటాం. ఎందుకంటే మనదైన మన స్థితిలోనే ఉంటాం. ఓకేవా? క్లోజ్ చేసేద్దాం. 8:30 అయింది. బానే అడిగారు. అంటే లైఫ్ కి మనకు ఉపయోగపడాలి అనే వేలో మనం ప్రయత్నిస్తే జ్ఞానం నిలుస్తుంది. అందుకే మన ప్రతి సెకండ్ అటువైపే మన డిస్కషను, మన బాడీతో చేసే పనులు, మైండ్ ముఖ్యంగా కాన్సెప్ట్ మైండ్ ఏంటంటే అదే కదా మనని భ్రాంతిలో పడేస్తున్నప్పుడు దానికి బోధ చెయ్యాలి. దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్ అని. అలాగా అంటే చెయ్యగా చెయ్యగా మనం కూడా మననం, అందుకనే అన్నారు త్రిపుర రహస్యంలో, అశాశ్వతమైన వస్తువులలో శాశ్వతమైన ఆనందం లేదు అని జ్ఞాపకం చేసుకుంటే మనస్సు పరిగెట్టడం మానేస్తుంది. లేకపోతే పరిగెడుతూనే ఉంటుంది. ఓకే అండి, అందరికీ నమస్కారం. ముగించేస్తున్నాను.